మంత్రి సీతక్క గారితో మనం ఒకసారి మాట్లాడదాం. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం, శాస్త్రీయంగా పర్మనెంట్ శాస్త్రంగా డెవలప్ అవుతుంది. సో అంటే మనం చూస్తున్నాం ఇంకా సీతక్క ఇక్కడే ఉన్నారు. సీతక్క యాక్చువల్ గా మొత్తం జాతరలో ఒక ఆడబిడ్డగా పూర్తి స్థాయిలో జాతర ఆడబిడ్డగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఎట్లా మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఆ తల్లుల బిడ్డను, డాటర్ ఆఫ్ సమ్మక్క. ఆ సమ్మక్క కనిపించింది, ఈ సమ్మక్క నాకు స్ఫూర్తినిచ్చింది, అవకాశం ఇచ్చింది. తల్లి సమ్మక్క కన్నది, ఈ సమ్మక్క పెంచి వారి జీవితం మాకు ఒక స్ఫూర్తి. కాబట్టి ప్రజల కోసం బతుకుతే 800 సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లులు గౌరవ వందనం. ఏ పాలకులు అయితే చంపుతారో ఆ పాలకులు మారొచ్చు, రాజులు పోవచ్చు, ప్రజాస్వామిక రాజ్యాలు రావచ్చు, కానీ పబ్లిక్ మూడుకు తగ్గట్టుగా గౌరవ వందనం కాల్పుల్లో ఎస్పీ చేత, కలెక్టర్ చేత, మంత్రులు అందరు అక్కడ ఉండి గౌరవ వందనం చేసి లక్షలాది మందిని తీసుకురావడం అనేది ఇంతకంటే గొప్ప అదృష్టం. అంటే ఏం కావాలి మనం పోయిన తర్వాత వచ్చేది ఏంది? కాబట్టి ఆ తల్లులే మా అందరికి స్ఫూర్తి. అంటే మీరు కొద్దిసేపటి క్రితమే కోయ భాషకు సంబంధించిన లిపి ఆవిష్కరణ కూడా చేశారు. అంటే ఇది యాక్చువల్ గా అంతకుముందు మేము ప్రొఫెసర్ భట్ రమేష్ గారు లంబాడి భాషకు సంబంధించిన అది కూడా చేశారు, వచ్చింది. ఇవాళ కోయ భాష, అది సమ్మక్క జాతరలో. సో ఇది స్పెషల్. సో దీని మీద ఎట్లా స్పందింది? అంటే నేనేమనుకుంటున్నా అంటే మాకు కూడా భాష ఉండేది, భాష యొక్క యాస చిన్నతనం వరకు ఉండే, అవి కూడా మర్చిపోయినా మూలాలు. అంటే ఇట్లా నేను అనుకుంటున్నా కాకతీయుల రాజుల కాలంలో యుద్ధం జరిగినప్పుడు కాకతీయుల పాలనలో మా వాళ్ళు కూడా మరి భయానిక భక్తిక మర్చిపోతూ లాస్ట్కు భాష పోయింది. కాబట్టి ఇప్పుడు అది వెతికి పట్టి మా గుమ్మడి అనురాధ, అదే విధంగా గుండా సమత వీరిద్దరు ఇనిషియేట్ తీసుకొని అరుణ్ గారి ద్వారా, అమర్ గారి ద్వారా ఈ రకంగా లిపిని రాయించి భాషకు ఒక రూపము ఇచ్చి ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మరి తీసుకొచ్చి కోయ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్ అని సమ్మక్క సారలమ్మ భాషను ముందుకు తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోవద్దు, ఏ స్థాయిలో నువ్వు ఎదుగు, కానీ మన ఆచారాలు, సాంప్రదాయాలు, ఆటలు, పాటలు. డోలు కొడితే మాకు సంబరం కాలాగది, ఆ డోలు సప్పుడుకు. అంటే ఆదివాసులకు ఉన్నది ఎగరడమే, అంతే. అది ఎక్కడన్నా ఉండదు. అది ఏ జన్న రాని, ఏ పదవన్న రాని, ఆ డోలికున్న పవర్ అది మాకు. నువ్వు ఎక్కడికైనా ఆదిలాబాద్ లో డోలి ఉంటది, ఛత్తీస్గఢ్ లో డోలి ఉంటది, ఎక్కడ ప్రపంచంలో చూస్తే ఆ డోలి ఆదివాసులకు అది ఏందో అంటే ప్రపంచంలో కూడా అది ఆ లింక్ అనేది ఉంది, ఆ జీన్స్ ఆ లింక్. సో నాకైతే ఆ డోలి ఉంటే చాలా సంబరం ఉంటది, డాన్స్ వేసుకుంటూ పోతాం. అంటే యాక్చువల్ గా మనం లిపి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు పబ్లిక్? తప్పకుండా అంటే గ్రామ స్థాయి నుంచి మన స్కూల్స్ ఉన్నాయి, ఆదివాసీ గ్రామాలలో గూడాలలో స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫస్ట్ ఇది ఇచ్చుకుంటూ వస్తాము. సరే తెలుగున్నా కూడా ఈ లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇప్పుడు నా భాష లేక నేను బాగా సఫర్ అవుతున్నా. ఇటు పోతే ఛత్తీస్గఢ్ నుంచి ఉన్న ఇంగ్లీషు అది మా భాష లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినాం అనుకో, ఇటు ఛత్తీస్గఢ్ పోయినాం అనుకో, అటు ఒరిస్సా పోయినాం, జార్ఖండ్ పోయినాం, అందరికి భాష వస్తుంది. ముఖ్యంగా ఆదివాసీలలో కోయ భాష రాంది మరీ వరంగల్ వాళ్ళకే. ఖమ్మం కొంత వాళ్ళు కూడా ఖమ్మం ఇల్లందు ములుగు సైడ్ మా ఇటు లేదు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా, వాళ్ళందరూ పాపం భాషలో మాట్లాడతారు, నేను ఎవరో పరాయి మనిషి లెక్క అనిపిస్తుంది నా భాష రాకుంటే. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు అందరు నేర్చుకోవాలి, నేర్చుకునేటట్టుగా ప్రోత్సహించాలి. ఇది యాక్చువల్గా అంటే ఇంకొకటి ఏంటంటే సమ్మక్క జాతర ప్రతిసారి జరిగే జాతరలో మనం విభిన్న సంస్కృతులు ఇక్కడ చూస్తాం, కానీ మొత్తంగా అంటే దీనికి సంబంధించినంత వరకు ఒక మ్యూజియం మీరు ఏర్పాటు చేశారు. దాని సందర్శన రెగ్యులరైజ్ చేస్తారా? అంటే ఇక్కడ ఉన్న కొన్ని కళారూపాలని దేశ స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అది డెవలప్ చేస్తాం. సమ్మక్క స్మృతి చరిత్రను కూడా అంటే వారి యుద్ధ భూమిని కూడా లిఖించాలనేది డిసైడ్ అయిపోయింది. అంటే ఒక మంచి శిలాశాసనం అనుకో, దానికి ఏ పేరు పెడదాం అనేది నాకు ఇంకా కరెక్ట్ రాలేదు. బట్ వాళ్ళ చరిత్రను మాత్రం 1000 ఏళ్ళు ఈ సమాజం ఉన్నంత కాలం గుర్తుపెట్టుకోవాలి. 800 ఏళ్ల కింద వాళ్ళు చనిపోతే
ఈ రోజు మా పూర్వీకులు జాతర చేసి ప్రపంచం ఇటువైపు వచ్చేటట్టు చేశారు. ఇప్పుడున్న తరాలు పూజారులు గాని, యూత్ గాని, ఆదివాసులు గాని, మీలాంటి వాళ్ళు గాని, మేధావులు గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కీర్తి ఇంత పోతుందంటే ఇంకొక 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర ఉంటే ఈ సమాజానికి ఒక గుడ్ మెసేజ్ పోతుంది. జనం కోసం బతకండి, జనం ఇలా మిమ్మల్ని కొలుస్తారు. కాబట్టి ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరు కూడా త్యాగాలు వృధా కాదు. మనిషి అనేది ఎప్పుడైనా పోవాల్సిందే, కానీ పోయేటప్పుడు మనం ఈ సమాజానికి ఏమి ఇచ్చినాం అనేది దానికి స్ఫూర్తి మా తల్లులు సమ్మక్క సార్ల. ప్రతిసారి హెచ్ఎంటీవీ క్యాంపెయిన్ చేస్తున్నాం ఏంటంటే జాతీయ స్థాయి జాతీయ పండుగ గుర్తించాలి, నేషనల్ ఫెస్టివల్ రావాలని ప్రతిసారి చేస్తున్నాం. మీరు కూడా మేము చేసిన ప్రతిసారి మీరు దానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. సో ఈసారి మళ్ళీ కిషన్ రెడ్డిని మనం అప్రోచ్ అయ్యాము, కానీ ఆయన దగ్గర నుంచి పెద్ద రెస్పాన్స్ లేదు. ఆ రకంగా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఇక వాళ్ళు లేదని చెప్పారు. ఖచ్చితంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టుదలగా ఉన్నాడు. మళ్ళీ ప్రశ్నిస్తాం. రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈజీగా సాధిస్తాం. అది పెద్ద సమస్య కాదు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఉంటారు. మాకు ఆయన అంటే ఆదివాసుల కంటే ఆయన ఒక ఆత్మ బంధువులాగా ఉంటాడు. మాలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాడు. అదేవిధంగా ట్రైబల్ నృత్యాలు అవన్నీ కూడా ఆయన ఎక్కువ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. పెద్ద సమస్య. జాతర సక్సెస్ అయినట్టేనా? జాతర సాటిస్ఫై అయినట్టు? తప్పకుండా సక్సెస్ అంటే సక్సెస్. ఎందుకంటే ఇవి మీరు పాత డ్రోన్ కెమెరాలు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాము. చూడండి, గుడారాలు గాని, పబ్లిక్ గాని, అసలు బస్ సంఖ్య గాని, బస్సులు గాని, ప్రైవేట్ వెహికల్స్ గాని ఎక్కడ కూడా ఎటు చూసినా జనసంద్రమే ఉంది. మీకు నాన్ స్టాప్ గా దాదాపుగా ఈ 10 రోజుల నుంచి గద్దెలు నిండిపోతూనే ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి అయితే ఇంకా నాన్ స్టాప్ గా ఉంది. అందుకనే ఏ గేట్ క్లోజ్ చేయకుండా అన్ని వీలైనన్ని గేట్లు ఓపెన్ చేసినా అది తగ్గుతలేదు. ఏదేమైనా తల్లుల దయతోటి ఇప్పటి వరకు అయితే అంతా మంచిగా జరిగింది. వారి మీద భక్తి జనాలకు పెరగాలంటే ఇంకా మంచిగా చేయాలి. వచ్చే భక్తులు ఎవరు ఇబ్బంది కలగకూడదు. కొద్దిగా ఎండాకాలం కాబట్టి అంటే ఎండలు ముదిరినాయి. వాస్తవంగా 30-32 డిగ్రీస్ ఎండలు వచ్చేసినాయి. దాంతో అక్కడక్కడ కొద్దిగా మంచినీటి అంటే డిహైడ్రేషన్ అనేది కొద్దిగా కనబడుతుంది ఇప్పుడు. కాబట్టి అట్లాంటిది కొన్ని చిన్న సమస్యలు. ఇంకోటి ఏంటంటే శానిటేషన్ కూడా ట్రాక్టర్ వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ క్రౌడ్ అట్లుంది. నిన్న కూడా ఇక్కడ మా బండి కూడా అక్కడ క్రౌడ్ లో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి. అంటే నడుస్తూ జనాలు స్పీడ్ గా అట్లా ఉంది. అట్లాంటి చిన్న ప్రాణ నష్టం అయితే పెద్దగా ఎక్కడాలి. ఒక 2 చనిపోయారు. అది హార్ట్ ప్రాబ్లం తోటి ఒకరు. పోయినసారి లాస్ట్ టైం 10-12 మెంబర్స్ దాకా చనిపోయారు. సరే, ఏదేమైనా డెత్ రేట్ ఉండొద్దు. మంచిగా వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా పోవాలి అని చిన్న సమస్యలు వచ్చినా కూడా కొంత ఓర్చుకున్నారు అని నేను అనుకుంటున్నా. అందరికీ ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటే క్షమించాలని నా తరఫున కూడా కోరుతాను. జై సమ్మక్క. జై సమ్మక్క. రైట్, ఇది సీతక్క చెప్తున్నారు. మొత్తం జాతర సక్సెస్ అయింది. జాతరలో చిన్న లోపాలు ఉంటే వాటిన్నింటినీ సవరించుకొని ఖచ్చితంగా జాతరకి వస్తున్న క్రౌడ్ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రణాళికలతో ముందుకు పోతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.